హాయ్ మాస్టర్స్, అందరికీ ఆత్మ ప్రణామములు. నా పేరు శారద. నేను 'తపస్వి' అనే బుక్‌ని చదువుతున్నాను. నేను చదివేది మీతో పాటు పంచుకుందామనేసని నేను మీకు కూడా వినిపిస్తున్నాను మాస్టర్స్. ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకోండి. ఇదేంటంటే లోబ్సాంగ్ రాంప అనే ఆయన 'తపస్వి' అనే బుక్‌ని రచించారు. దీన్నేమో తెలుగులోకి రేవతి మేడం అనే ఆమె తెలుగులో అనువాదం చేశారన్నమాట. ఇది ఒక స్టోరీ. అంటే దీని మ్యాటర్ ఏంటంటే భూమిపైన ఖనిజ సంపద, వృక్షజాతి, అలాగే జంతుజాలం, మానవ కోటి ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది, ఎవరి ద్వారా పుట్టింది, ఇలాంటి ప్రశ్నలకు విశ్వజ్ఞానులు తెలియజేసినటువంటి సత్యమే ఈ యొక్క 'తపస్వి' అనే నాలెడ్జ్ అన్నమాట. దాని గురించి తెలుసుకుందాం. బయట ఎండ కాస్తుంది. ఆ ఎండ చెట్ల మీద పడి రాళ్ళ వెనుక నీడలు తేలుస్తుంది. నీలంగా కనబడుతున్న చెరువులో అలలు మెరుస్తున్నాయి. ఒక వృద్ధ సన్యాసి అన్నమాట. ఒక వృద్ధ సన్యాసి ఉన్న ఒక గుహ లోపలికి, అలాగే మారుమూలలకు సైతం కూడా సూర్యరశ్మి చెట్ల ఆకుల మధ్య నుంచి తొంగి చూస్తుంది. ఎండకు బయర్లు కమ్ముతున్న ఆ కళ్ళకు ఆ కొద్దిపాటి వెలుతురు కూడా హాయిగా ఉందంట. కళ్ళకు మాత్రం శ్రమ కలిగించటం లేదు. అలాగే కాలగమనంలోంచి నునుపెక్కిన రాతి మీద ఆ యొక్క వృద్ధ సన్యాసి నిటారుగా కూర్చొని ఉన్నాడు. ఒక వృద్ధ సన్యాసి మాట ఒక గుహలో ఉన్నాడు. అతను ఒక రాయి మీద, బాగా నునుపెక్కినటువంటి రాతి మీద కూర్చొని ఉన్నాడనమాట. ఆ వృద్ధ సన్యాసి ఎదురుగా ఒక యువ సన్యాసి కూడా, ఒక యువకుడు అతనికి వంగి ప్రణమిల్లుతూ ఇలా అంటున్నమాట: "ఓ మహాత్మా, మీ నుంచి మంచి మాటలు విందామని వచ్చాను" అనేసి మెల్లగా అన్నాడంట. అయితే కూర్చో అన్నాడు ఆయన వృద్ధ సన్యాసి. ఇటుక రంగు దుస్తుల్లో ఉన్న ఆ యొక్క యువ సన్యాసి మళ్ళీ ప్రణమిల్లి పద్మాసనం వేసుకొని కొన్ని అడుగుల దూరంలో గట్టిగా ఉన్న నేల మీద కూర్చున్నాడు. వృద్ధ సన్యాసి కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. అలాగే కనుగురుట్లు లేని తన కళ్ళతో ఏ గతాల్లోకో చూస్తున్నట్లుగా ఉండిపోయాడంట. అయితే ఆ వృద్ధ సన్యాసికి కళ్ళు లేవన్నమాట. అతను అలాగా ఎటువంటి మాటలు లేకుండా మౌనంగా ఎటువైపు చూస్తున్నట్టుగా ఉండిపోయాడంట. అయితే అలా ఉండిపోతున్న చాలా కాలం క్రితంగా ఉన్నటువంటి అతను గతంలోకి వెళ్తున్నాడనమాట. అతను చాలా కాలం క్రితం యువలామగా ఉన్నప్పుడు అనమాట. అంటే యుక్త వయసులో ఉన్నప్పుడు లాసాలో ఒక చైనా అధికారుల చేతిలో పట్టుబడ్డాడు ఆయన. అతనికి నిజంగానే తెలియని దేశ రహస్యాలు చెప్పమని అనేసి అతను బంధించి అడిగారు. అయితే అతనికి తెలిసే చెప్పలేదనుకొని చాలా క్రూరంగా ఆయన్ని గుడ్డివాడి కింద చేశారంట. అలాంటి చిత్రహింసలకు గురయ్యి గుడ్డివాడై తిరుగుతూ ఆ పట్టణం నుంచి బయటపడ్డాడు. అలాగే రాత్రనక పగలనక అలా తిరుగుతూనే ఆ బాధతోటి దాదాపు పిచ్చివాడైపోయి, అలాగే జనసంచారాన్ని కూడా వదిలేశాడు. అంటే అలాగా బాధతోటి ఒక పిచ్చివాడి కింద తిరుగుతూ జనాల్లోంచి బయటకు కూడా వచ్చేసాడు. ఇంక అతనికి కనిపించదు కదా, గుడ్డివాడు అయిపోయాడు కదా. అలాగ నడుచుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయాడనమాట. ఎప్పుడు ఆలోచనే. అలాగే ఇంకా అలా ఆలోచించుకుంటూ అలా పైకి ఎక్కుతూ ఇంకలా నడుస్తూనే ఉంటున్నాడు. అలా ఎక్కుతూ అక్కడక్కడ దొరికినటువంటి అలాగో తడుముకుంటూ ఎటువంటి గడ్డి మొలికలో గడ్డో అలా తినుకుంటూ ఆటిల్నే తింటూ, అలాగే కొండల మీదేటి, అలాగే జలపాతాలు కొండల మీదకి ఎక్కుతూ ఉంటూ, అలాగే అటుపక్క వెళుతున్నప్పుడు ఏ జలపాతాల శబ్దాన్ని బట్టి అక్కడ ఒక సెలయేరు ఉందనేసి గ్రహించి అటుపక్కకి వెళ్ళి నీళ్ళు త్రాగుతూ, అలాగే ఎంతో కష్టం మీద ప్రాణాలు నిలుపుకుంటూ వస్తుందన్నమాట. ఇంకా అలా నిలుపుకుంటూ నెమ్మదిగా అతనికి తగిలిన ఘోరమైన గాయాలు సైతం కూడా కొంచెం మానబడ్డాయి. అలాగే కణగుంట్ల నుండి కూడా ద్రవం కారడం కూడా మానిందంట. అంటే కళ్ళు పీకేశారు కదా, దాని నుంచి ఇంకా రక్తస్రావాలు అలాగా కారుతూ ఉండేది. అవి కూడా నెమ్మదిగా తగ్గాయన్నమాట అలాగా. కానీ అతను మాత్రం అలాగా పైకి ఎక్కుతూనే ఉన్నాడు. తనను నిష్కారణంగా చిత్రహింసలకు గురి చేసిన క్రూరమైన మనుషుల నుంచి దూరంగా పోతూనే ఉన్నాడు. గాలి పలచబడింది. ఆహారానికి పనికి వచ్చే చెట్టు కొమ్మలు కూడా ఎక్కడ కనిపించట్లేదు. తినడానికి గడ్డి కూడా కొరువైంది. ఇప్పుడు అతను మోకాళ్ళ మీద నుంచి మోచేతుల మీద పాకవలసి వచ్చింది. ఎందుకంటే తన ఆకలి మంటలు తీరడానికి ఎక్కడైనా ఏదైనా దొరుకుతుందేమో అని చేతులు కూడా చాపుతున్నాడు. అంటే ఇంకేమీ దొరకట్లేదు తినడానికి అతనికి. కాబట్టి అతనికి ఇంకా నడిచే ఓపిక లేక చేతుల మీద పాకవలసినటువంటి పరిస్థితి కూడా అతనికి కలిగింది. ఎక్కడైనా ఏదైనా దొరుకుతుందేమో అని కూడా చేతులు కూడా చాపుతున్నాడంట. కానీ అతనికి ఏం కనిపించదు ఎదుట.
అతను ఉన్నారో లేదో తెలీదు. ఏ తోవో తెలీదు. అలాంటి పరిస్థితిలో అతనున్నాడు. అలాగే ఇంకా గాలిలో చలి పెరిగింది. చలి ఇంకా కొరికేస్తుంది. అయినా అతను అలా పైకి వెళ్తూనే ఉన్నాడు. ఏదో గమ్యం వైపుకన్నట్లుగా. కొన్ని వారాల క్రితం ఈ గమ్యం తెలియని ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఒక లావు కొమ్మ చెయ్యి ఊతగా అంటే చేతికర్రగా దొరికిందంట అతనికి. దాని సాయంతోటే నడుస్తున్నాడు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడాను. ఆ కర్రకు ఏదో అడ్డు తగిలింది. కర్రతో తాటించి చూశాడు. ముందుకు సాగడానికి అక్కడెక్కడ అతనికి మార్గం కనిపించలేదు. యువ సన్యాసి అంటే అతను అలాగా గతంలోకి చూసుకుంటున్నాడనమాట. ఈలోప ఈ యువ సన్యాసి వృద్ధుని ఎదురుగా కూర్చున్నాడు కదా! అలాగ వృద్ధుని వైపు అంటే దీక్షగా చూశాడు. ఎక్కడ కదలికలు లేవు, సూచన లేదు. ఆయనకేమీ అవ్వలేదు కదా కొంప తీసినని ఒక క్షణం ఆలోచనలో పడ్డాడు. తర్వాత సర్దుకున్నాడు. పూర్వీకులు, పెద్దలు గతం తాలూకు ప్రపంచంలో నివసించేవారు. వారు దేనికి తొందరపడరు. చుట్టూ తల తిప్పి ఆ గుహను చూశాడు. అది చాలా ఖాళీగా ఉంది. ఒకవైపు ఎండుగడ్డి పరిచి ఉంది ఆయన చెయ్యగా. అంటే అతను పడుకునే పక్కగా. అలాగే దాని దగ్గర ఒక పాత్ర, అలాగే ముందుకు పొడుచుకు వచ్చిన ఒక చిన్న రాతికి చినిగిన ముదురు పసుపు పచ్చ గుడ్డ వేలాడుతుంది. అది కూడా వెలిసిపోయి ఉంది. అంతే తప్ప ఇంకేమీ ఆ గుహలో లేవు. వృద్ధుడు గతాన్ని గుర్తు తెచ్చుకుంటున్నాడు మెల్లిని. తాను పడిన చిత్రహింసలను, తాను అంధుడు కావడాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తన ముందు కూర్చొని ఉన్న యువకుడికి ఉన్నంత వయసు ఉండి ఉంటుంది అప్పట్లో అతనికి. వ్యధతో ఆ చేతికర్రతో ఆ అడ్డుని గట్టిగా కొట్టాడు. తన కనుగుంటల ద్వారా చూడాలని వృధాగా ప్రయత్నం చేశాడు. చివరికి ఆవేశంలో అలసిపోయి ఆటంకంగా తగులుతున్న దాని ముందే స్పృహ తప్పి పడిపోయాడు. పల్చటి గాలి అతని వస్త్రం ద్వారా పోతూ అతనిలోని జీవాన్ని, ఉష్ణాన్ని కూడా తీసుకుపోయినట్లు అయిపోయింది. క్షణాలు యుగాలుగా గడిచాయి. అప్పుడు రాతి నేల మీద బోట్ల చప్పుడు వినిపించింది. అర్థం కాని వింత భాషలో గొనగటం కూడా వినిపించింది. అలసిపోయిన అతని శరీరాన్ని పైకి లేపారు ఎవరో. అలాగే మోసుకొని వెళ్ళిపోయారు. లోహానికి లోహం తగిలిన శబ్దం వినిపించింది. అంతవరకు తినడానికి ఏదైనా దొరుకుతుందేమో అని ఎదురు చూస్తున్న రాబందు ఇంకా తిండి దొరకదని అర్థమై ఎగిరిపోయింది. అంటే అతను కళ్ళు తిరిగి పడిపోయాడు కదా! ఒక రాబందు దాన్ని చీల్చుకొని తిందామనేసి అక్కడ కాల్చుకొని కూర్చుంది. ఈ లోపల ఎవరో వచ్చి అతన్ని తీసుకెళ్ళిపోయారన్నమాట. ఇంకా రాబందు కూడా ఎగిరిపోయిందన్నమాట. వృద్ధుడు ఉలిక్కిపడ్డాడు. అదంతా గతం అన్నమాట. ఇప్పుడు ఆ యువకుడికి తన సూచనలు ఇవ్వాలి. తనకి సూచనలు లభించాయి కదా అనేసి మళ్ళీ అనుకుంటున్నమాట. ఇది గతంలో ఆలోచించుకున్న వృద్ధుడు మళ్ళీ తెలివిలోకి వచ్చి, నేను ఇదంతా గతం కదా, ఇప్పుడు నా ముందున్న ఈ యువకునికి నేను కొన్ని సూచనలు ఇవ్వాలి అని చెప్పేసి అని అనుకుంటూ ఎప్పుడు అలాగా చేసి నాకు కొన్ని సూచనలు లభించాయి కదా అనేసి అతను మనసులో అనుకుంటున్నాడు. అది ఎప్పుడు 60 ఏళ్ల క్రితమా, లేదా 70 లేక ఇంకా ఎక్కువ. కాలగతిలో కలిసిపోయిన ఆ సంవత్సరాల గురించి లెక్కే లేదు. ప్రపంచం వయసు తెలియని వాడికి మానవుని జీవితకాలం ఒక లెక్క. కాలం ఆగిపోయినట్లుగా ఉంది. ఆకులు గలగలలు కూడా ఆగిపోయాయి. వృద్ధుని మాటల కోసం ఎదురుచూస్తున్న ఆ యువకునిలో ఏదో భయం తొంగి చూసింది. చివరికి ఆ యువకుని ఆత్రం భరింపరానిదైనప్పుడు ఆ వృద్ధుడు మాట్లాడాడు. అంటే అతను ఏమైనా మాట్లాడతాడేమో ఎదురు చూస్తున్నప్పుడు అతనిలో ఏదో భయం కలిగింది. అంటే ఇంత చాలా స్థిమితంగా ఏంటంటే ఎటువంటి కదలికలు లేకుండా ఉన్నాడు. ఒకవేళ కొంప తీసుకొని ఏమి అవ్వలేదు కదా అన్నట్టుగా అతను అలాగా భయంతోటి ఉన్నాడనమాట. చివరికి ఆ యువకుని ఆత్రం భరింపరానిదైనప్పుడు కరెక్ట్‌గా ఇంకా భయం ఎక్కువైపోయిన టైంలోనే ఆ వృద్ధుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. నీ జీవితంలో నువ్వు చేయవలసిన కార్యం ఉంది కనుక నిన్ను నా దగ్గరికి పంపించారు. నా జ్ఞానాన్ని నీకిప్పుడు నేను పంచాలి. అప్పుడే కొంతవరకు నీ జీవిత లక్ష్యం ఏమిటో నీకు తెలుస్తుంది అని అన్నాడు. ఆ యువకుడు ఉన్న వైపుకు ఆయన తన ముఖాన్ని తిప్పాడు. యువకుడు కంగారు పడిపోయాడు. ఈ యొక్క గుడ్డివారితో వ్యవహారం చాలా కష్టం అనుకున్నాడు. అతను మనసులో అనుకుంటున్నాడనమాట. ఇలాంటి గుడ్డివారితోటి వ్యవహారం చాలా కష్టం. కళ్ళు లేకపోయినా సరే వాళ్ళు చూస్తారు. వాళ్ళకంతా కనబడుతుందన్న భావం ఎదుటివారికి కలుగుతుంది. చాలా కష్టమైన వ్యవహారం అనేసి అతను అంటే తన ఒకవేళ చూస్తున్నాడేమో అన్నట్టుగా అతను కొంచెం తడబడ్డాడనమాట. అలాగే ఉపయోగించి ఎంతో కాలం అవ్వటం వల్ల ఆయన గొంతు ఎండిపోయినట్లుగా ఉంది. ఆ గొంతు ఇప్పుడు మాట్లాడసాగింది. నేను యువకుడిగా ఉన్నప్పుడు చాలా అనుభవాలు పొందాను. బాధాకరమైన అనుభవాలు ఎదుర్కొన్నాను. గ్రుడ్డివాడినై మన లాసా మహాపట్టణాన్ని వదిలి అడవుల వెంట తిరిగాను. ఆకలికి అలమటిస్తూ రోగినై స్పృహ లేని స్థితిలో ఉన్న నన్ను తీసుకెళ్లారు. ఎక్కడికో తెలియదు కానీ తీసుకెళ్లారు. ఈ రోజు కోసం నన్ను తయారు చేశారు.
నాకు తెలిసిన దాన్ని నీకు చెబితే నా జీవిత లక్ష్యం నెరవేరినట్లే. నేను స్వర్గానికి ప్రశాంతంగా వెళ్ళిపోగలుగుతాను" అని అన్నాడు ఆ వృద్ధుడు. ఆయన అలా అంటూ ఉండగా ఆనంద తరంగం ఆయన చిక్కిన బుగ్గల మీద వ్యాపించింది. అంటే అతను అలాగ చెప్తుండగానే అతనిలో ఒక తెలియకుండానే అతనిలోనే ఒక ఏదో సాధించానన్న ఫీలింగు, అలాంటి ఆనందం అతని బుగ్గల మీద వ్యాపించింది. తనకు తెలియకుండానే తన ప్రార్థనా చక్రాన్ని మరింత వేగంగా త్రిప్పసాగాడు. గుహ లోపలికి చీకటి వ్యాపించింది. పెరుగుతున్న ఆకలిని అణుచుకోవడానికి తన శరీరాన్ని బిగదీశాడు ఆ యువ సన్యాసి. ఆకలి, జ్ఞానపిపాస. ఆకలి, పిపాస ఈ రెండు ఎప్పుడు కలిసే ఉంటాయి అనుకున్నాడు అతను. ఆకలి, జ్ఞానపిపాస. వృద్ధుని ముఖంలో చిరునవ్వు విరిసింది. ఓహో! కాబట్టి సమాచారం సరిగ్గానే ఉంది. ఈ యువకుడు ఆకలితో ఉన్నాడు కనుక ఒక ఖాళీ డ్రమ్‌లాగా శబ్దం చేస్తున్నాడు. నాకు సమాచారం అందించిన అతను చెప్పాడు ఇలాగే జరుగుతుందని. దీనికి విరుగుడు కూడా ఇచ్చారు. నెమ్మదిగా, బాధగా, వృద్ధాప్యంతో ఎముకలు ఆడుతుంటే లేచాడు వృద్ధుడు. తూలుతూ గుహలో ఇంతవరకు ఆ యువకుడు గమనించిన వైపుకు వెళ్ళాడు. తిరిగి వచ్చి యువ సన్యాసికి ఒక చిన్న పొట్లం అందించాడు. ఇది నీ గురుదేవుని నుండి నీ విద్యను ఇది మధురతరం చేస్తుందని చెప్పాడు అని అంటూ వివరించాడు. ఎప్పుడూ బార్లీ, చాంపాలతోనే కాలం గడుపుతున్నందుకు ఆట విడుపుగా ఇండియా నుండి మధుర పదార్థాలు, నీళ్ళకు బదులు త్రాగడానికి మేకపాలు, వీటితో పాటుగా నీళ్ళు ఆయనను కూడా ఆహారంలో భాగం పంచుకోమని అడిగాడు ఆ యువక సన్యాసి. కానీ ఆయన నిరాకరించాడు. వద్దు వద్దు, యువకుల అవసరాలు ఏమిటో నాకు బాగా తెలుసు. అందులోని పర్వతాలు దాటి సువిశాల ప్రపంచంలోకి అడుగుబట్టబోయే నీలాంటి వాడి అవసరం నాకు తెలుసు. తిను, నువ్వే ఆనందించు. ఎందుకు కొరగాని వాడిని నేను. నా మామూలు పద్ధతిలోనే నేను బుద్ధ భగవాన్ని అనుసరిస్తూ సాగిపోతూ ఉంటాను. నువ్వు తిని నిద్రపో, రాత్రి అయినట్లుంది అంటూ కనిపించని గుహ లోపల భాగంలోకి వెళ్ళిపోయాడు ఆ వృద్ధుడు. ఆ యువ సన్యాసి ఆరుబయట ఎక్కువసేపు నిలబడలేదు. అతని ఆహారం చాలా సాదాగా ఉంది. పాశ్చాత్య యువకుడైతే దాన్ని స్వీకరించడు. అతడు త్వరగానే గుహకు తిరిగి వచ్చాడు. తన తుంటి భాగానికి సరిపడా చిన్న గుంట నున్నటి ఇసుకలో చేసుకొని హాయిగా పడుకొని నిద్రపోయాడు. తెల్లవారుతుండగా ఇబ్బందిగా కదిలాడు. హఠాత్తుగా మెలకువ వచ్చి గబుక్కున నిద్రలేచాడు. తప్పు చేసిన వాడిలా చుట్టూ చూశాడు. ఆ క్షణంలో వృద్ధుడు గుహ మధ్య భాగానికి మెల్లగా నడుస్తూ ఉన్నాడు. మహాత్మా గాఢ నిద్రలో పడి అర్ధరాత్రి ప్రార్థన చేయలేదని అన్నాడు భయపడుతూ ఆ యువ సన్యాసి. అప్పుడు తాను ఎక్కడ ఉన్నది గుర్తుకొచ్చి నవ్వుకున్నాడు తన తెలివి తక్కువతనానికి. వృద్ధుడు చిరునవ్వు నవ్వాడు. భయపడకు నాయనా, ఇక్కడ మనకు అటువంటి ప్రార్థనలేమీ లేవుగా. మానవుడు ఎదిగితే ఆ ప్రార్థనా కార్యక్రమాలన్నీ తనలోనే చేసుకోగలుగుతాడు. స్థలంతో గాని, కాలంతో గాని నిమిత్తం లేకుండా. జడల బెర్రెల్లాగా ఒక చోట అందరూ గుమికూడవలసిన పని లేదు. కానీ నీ సాంప తయారు చేసుకో, ఆహారం తీసుకో. ఇవాళ నీకు చెప్పవలసింది చాలా ఉంది. అదంతా నువ్వు గుర్తుపెట్టుకోవాలట అని అంటూ ఆయన ఉదయకాంతి వైపు అడుగులు వేశాడు. ఒక గంట తర్వాత యువకుడు వృద్ధుని ఎదురుగా కూర్చొని ఆయన చెబుతున్న అద్భుత గాథను వింటున్నాడు. అన్ని మతాలకు, పురాణ గాథలకు మూలమైన కథ ఇది. ఆదిమ మానవుని కాలం నుండి పదవి వ్యామోహులైన పూజారులు, శాస్త్రజ్ఞులు అణిచివేసిన కథ ఇది. వృద్ధుడు నిటారుగా కదలకుండా కూర్చున్నాడు. ఆయన ఎదురుగా కూర్చొని యువ సన్యాసి ఆలోచిస్తున్నాడు. మనిషిలో ఆధ్యాత్మికత పెరిగే కొద్దీ ఐహిక బంధాలు తెగిపోతాయి. తమ బంగారు గుడ్డతో, తమ సంపదలతో, చాలినంత ఆహారంతో ఎప్పుడూ రాజకీయ అధికారం కోసం పోట్లాడుకుంటూ శాస్త్రాలకు సరైన సేవ చేయలేకపోతున్నారు గొప్పవారైన ఆ అబ్బాటు. నాయనా, నా కాలం ఆసన్నమైంది. నా జ్ఞానాన్ని నీకింకా అందించాలి. అప్పుడు నా ఆత్మ స్వర్గలోకాలకు వెళ్ళడానికి స్వేచ్ఛను పొందుతుంది. ఈ జ్ఞానాన్ని ఇతరులకు అందజేయవలసిన వాడివి నువ్వు. కనుక అంతా జాగ్రత్తగా విని నీ మనసులో దాచుకో, మర్చిపోకు అన్నాడు వృద్ధుడు.